నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివశక్తుల సమ్మేళన రూపిణిగా ఆవిష్కారమైన సుబ్రహ్మణ్య స్వామి జ్ఞానసిద్ధి ప్రదాత. శివకుమారుడైన కుమారస్వామినే స్కందుడు, కార్తికేయుడు, షణ్ముఖుడు, గుహుడు ఇలా ఎన్నో నామాంతరాలలో వ్యవహరిస్తారు. తారకాసురుడి సంహారం కోసమే కుమారస్వామి ఆవిర్భవించాడని పురాణాలు వివరిస్తున్నాయి. సుబ్రహ్మణ్య స్వామి సంపూర్ణ సర్పాకారంలో వివిధ దేవతల సమాహార ఏకీకృత రూపంలో కొలువుతీరిన అద్భుత అద్వితీయ క్షేత్రం అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. విఖ్యాతిగాంచిన ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిరిగిద్దాం. మన శరీరంలో వెన్నుపాముకి ప్రతీక సుబ్రహ్మణ్య స్వామి. సాధకుల శరీరంలో మూలాధారంలో నిద్రాణంగా ఉన్న కుండలిని శక్తి మేల్కొని మణిపూరక, స్వాధిష్ఠాన, అనాహత, విశుద్ధి, ఆజ్ఞాచక్రాలు దాటి సహస్రారం వరకు వ్యాపించింది. సర్పరూపంలో వ్యాపించిన ఆ రూపమే సుబ్రహ్మణ్య స్వామి. అందుకే సర్పరూప సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. వ్యాసరాయలు ప్రతిష్ఠించిన ఈ ఆలయం గత 30 సంవత్సరాల వరకు శిథిలావస్థలోనే ఉండేది. ఆత్మకూరుకు చెందిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. మధుసూదన శాస్త్రి ప్రేరణతో ఈ ఆలయానికి జీర్ణోద్ధరణ కావింపచేశారు. భక్తుల చేత విరాళాలు సేకరించి దేవదాయ, ధర్మాదాయ శాఖవారి సహకారంతో ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారు. 2013 సంవత్సరం ఫిబ్రవరి 1 నుంచి ఈ ఆలయ పాలనా వ్యవహారాలను దేవదాయ, ధర్మాదాయ శాఖ నిర్వహిస్తోంది. పంపనూరులో నెలకొన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధి ఒకప్పుడు జలరాశుల సమన్వితంగా ఉన్న కీకారణ్యములో విలసిల్లేదని పురాణ కథనం. అందుకే దీనిని పంబనూరు అంటే జలనిధి ప్రదేశంగా వ్యవహరించేవారు. కాలక్రమంలో పంపనూరుగా స్థిరపడిందని చెబుతారు. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన కాలంలో రాయలవారి గురువర్యులు ప్రతిష్ఠించారని కథనం. సప్తశీర్షయుక్తంగా ఉన్న స్వామి సింహతలం వరకు 5 రూపాలలో దర్శనమిస్తాడు. పీఠంలో శ్రీచక్రం అమ్మవారి శక్తి స్వరూపం పార్వతీదేవిని సూచిస్తుంది. దీనిపైన సర్పం యొక్క చివరి భాగం శ్రీచక్రానికి 3.5 చుట్లు చుట్టుకోవడం అనేది మానవ శరీరంలోని వెన్నెముక చివరి భాగం. మూలాధారంలో కుండలిని శక్తి రూపంతో సర్ప ఆకృతితో 3.5 చుట్లు కలిగి ఉండటమనే భావాన్ని సూచిస్తుంది. శ్రీచక్ర స్వరూపంలో ఉన్న జగన్మాత రాహుగ్రహ అధిష్టాన దేవత. ఈ ఆకృతినే స్కందమాతగా కూడా వ్యవహరిస్తారు. సర్పరూపంలోని క్రింది భాగం వక్రతుండ ఆకారంలో మహాగణపతి రూపాన్ని సూచిస్తుంది. ఈ గణేశ రూపం కేతుగ్రహ అధిష్టాన దేవతను సూచిస్తుంది. నాగదోష, కాలసర్పదోష, కుజదోష నివారణ స్వరూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణ అలంకారంతో తేజరిల్లుతాడు. సర్పరూపమైన శిరస్సు భాగాన 7 శీర్షాలు కలిగి నాగరూపంతో పడగ విప్పిన రూపం ఎంతో ఆకట్టుకుంటుంది. ఆరుమోముల స్వామి అరుదెంచవా, ఆరుమోముల స్వామి అరుదెంచవా, కామ క్రోధ లోభమో. సర్పాకారంలో వ్యాపించి ఉండే కుండలిని శక్తి అనే సుషుమ్న నాడే షణ్ముఖుడు. జ్ఞానిలో పాముతో ఒక మూలాధారములో తల సహస్రారములోని పరమేశ్వరునిలో ఐక్యమే ఉంటాయి. అప్పుడు సర్పాకారుడైన సుబ్రహ్మణ్యుడి పడగా సహస్రారములో శివుని శిరస్సుపై నగలాగా అలంకరించి ఉంటుంది. అందుకే శివుడు నాగాభరణుడయ్యాడు. ఈ ఆధ్యాత్మిక యోగ రహస్యాలకు ప్రతీక పంపనూరు సుబ్రహ్మణ్య స్వామి ఆకృతి. ఈ క్షేత్రంతో ముడివడి భక్తుల విశ్వాసాలు, నమ్మకాలు అనాదిగా కొనసాగుతున్నాయి. రూపా సుబ్రహ్మణ్యా నా
పంపనూరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఎల్లప్పుడూ భక్తజన సందోహంతో వర్ధిల్లుతోంది. సమస్త గ్రహదోషాలు, సకల అభిష్టాలు నెరవేర్చుకోవటానికి ఈ ఆలయానికి కుటుంబ సమేతంగా తరలివస్తారు. ఈ ఆలయ లోగిలిలో జరిగే పలు ఆర్జిత సేవలు, కైంకర్యాలలో పాల్గొని స్వామి కృపకు పాత్రులవుతారు. 5 స్వరూపాలతో స్వామి మనకు దర్శనమిస్తున్నటువంటి యొక్క సర్పరూపడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా విశేషమైనటువంటి యొక్క మహాత్మ్యం కలిగి ఉన్నాడు. ఇక్కడ చాలా వందల సంవత్సరాల కిందట ప్రతిష్ట కలిగినటువంటి యొక్క దేవాలయంలో ఇక్కడ స్వామిని సేవించుకున్న వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా నాగదోషాలు, సర్పదోషాలు, కాలసర్పదోషాలు ఉన్నటువంటి వారు, జాతకంలో కుజదోషము మరియు ఇతర గ్రహ దోషాలు ఉన్నవారు, తర్వాత జాతకంలో రాహుకేతు దోషాలు ఉన్నటువంటి వారు కానీ, సంతానం లేనివారు కానీ, అలాగే వివాహం కాని వారు కానీ స్వామివారిని భక్తితో 9 వారాలు లేక 11 వారాలు సేవించుకున్నట్లయితే వారు అనుకున్నటువంటి యొక్క కార్యం కానీ, సంతానం కానీ, వివాహం కానీ, ఆర్థిక బాధలు, ఆర్థిక స్తోమత, ఉన్నతి, తర్వాత అప్పుల బాధలు ఇవన్నీ కూడా తొలగి స్వామి అనుగ్రహంతో తప్పకుండా వారి కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం రాహుకేతు పూజలకు, రాహుకేతు హోమాలకు, సర్పదోష నివారణ యజ్ఞాలకు ప్రసిద్ధి. రాహుకేతు విగ్రహాల మధ్య సుబ్రహ్మణ్య స్వామిని ముఖమంటపంలో నెలకొల్పి భక్తుల చేత రాహు కేతుగ్రహ దోష నివారణ పూజల్ని అర్చకులు నిర్వహింపచేస్తారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బీజాక్షర మూలమంత్ర హోమాన్ని ప్రతి ఆదివారం భక్తుల సమక్షంలో నిర్వహిస్తారు. నాగ, సర్ప, రాహు, కేతు, కాలసర్ప దోషాలు, గ్రహదోషాలు, కుజదోష పరిహారాల కోసం భక్తులు ప్రత్యేకంగా పూజాధికాలను నిర్వహించుకుంటారు. ఈ ఆలయం ప్రదక్షిణా విధికి పేరుగాంచింది. సంతానం, గృహం, ఆరోగ్య సిద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వివాహం ఇలా పలు రకాల అభీష్టాల్ని నెరవేర్చుకోవడానికి ఆలయ ప్రదక్షిణలు చేస్తారు. 9, 11, 27, 54, 108 సంఖ్యల ప్రదక్షిణల్ని భక్తులు వారి శక్త్యానుసారం ఆచరిస్తారు. ప్రతి ఆదివారం ప్రదక్షిణా విధిని నిర్వహించుకునే భక్తులతో ఈ ఆలయం కళకళలాడుతుంది. పంపనూరు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి, పార్వతీదేవి ప్రత్యేక ఉపాలయాలలో నెలకొని ఉంటారు. శివబాలుడైన సుబ్రహ్మణ్యుని యోగక్షేమాల్ని దగ్గరుండి వహించడానికా అన్నట్టుగా శివపార్వతులిద్దరూ కుమారుని చెంత నెలకొని అటు షణ్ముఖుణ్ణి, ఇటు భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. ధర్మస్థల క్షేత్ర పరంజ్యోతిం శ్రీ మంజునాథేశ్వరం అన్నట్టుగా ధర్మస్థల క్షేత్రాన నెలకొన్న మంజునాథ స్వామి ఈ ఆలయంలో ఉపాలయాన నిత్య పూజలందుకుంటున్నాడు. సంపూర్ణ పుష్పాలంకరణతో ప్రకటితమయ్యే శ్రీ మంజునాథ స్వామి వారిని 2004 సంవత్సరం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశీస్సులతో ప్రతిష్ఠాపన చేశారు. చిదానంద రూప శివోహం శివోహం. మంజునాథ స్వామి వారికి అభిముఖంగా నందీశ్వరుడు సదా శివసేవలో నిమగ్నమైన రీతిలో గోచరమవుతాడు. స్వామివారి ఆలయం చెంతనే పార్వతీదేవి ప్రత్యేక మందిరంలో దర్శనమిస్తుంది. ఈ ఆలయ లోగిలిలో నెలకొన్న నాగదేవత మూర్తులు, గణపతి విగ్రహం ఒకే పీఠంపై దర్శనమవుతాయి. సప్తశీర్ష సుబ్రహ్మణ్య స్వామి విగ్రహంలో శీర్షాల క్రింద వేణుగోపాలస్వామి ఆకృతి గోచరమవడం విశేషం. కాళీయుడి దర్పాన్ని హరించిన వేణుగోపాలుడు సర్పజాతికి సదా ఆరాధనీయుడు. అలాంటి నాగమూర్తులకు, సుబ్రహ్మణ్య స్వరూపులైన విగ్రహాకృతులకు భక్తులు క్షీరాభిషేకాన్ని స్వయంగా నిర్వహించుకుంటారు. కార్తికేయస్య దయిత ఏకాషష్ఠీ మహాతిథి దేవసేనాధిపత్యం హి ప్రాప్యమస్యాం మహాత్మన. కార్తికేయుడు దేవసేనాధిపత్యం పొందిన తిథి సుబ్రహ్మణ్య షష్ఠి. మార్గశిర శుక్ల షష్ఠి నాడు కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించి తారకాధిపతి వలె ప్రకాశించాడు. ఈ తిథి స్వామికి ఎంతో ప్రియమైనది. ఆ షష్ఠి నాడే కుమారస్వామి జన్మించాడు. అందుకే దీనిని కుమార షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారని వ్రతచూడామణి చెబుతోంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి ఈ క్షేత్రానికి ప్రతి ఆది, మంగళవారాలలో విచ్చేస్తారు. క్షేత్రంలో జరిగే పూజలు, అభిషేకం, హోమాల వంటి ఆర్జిత సేవలలో పాల్గొంటారు.
స్మార్త ఆగమ విధి విధాన పూర్వకంగా స్వామివారికి ప్రతిరోజు నిత్య పూజలు, అభిషేకం, నైవేద్యం, ప్రతి మంగళవారం క్షీరాభిషేకం, ప్రతి ఆదివారం విశేష అభిషేకాన్ని, పల్లకీ సేవను నిర్వహిస్తారు. పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్ర దర్శనం భక్తులకు సకల మనోభీష్టప్రదం, ఇహపర సౌఖ్యకారకం. ఓం శరవణ భవ. సుబ్రహ్మణ్యం అంటే సంపూర్ణమైన ఘనమైన వికాసాన్ని పొందినవాడని శాస్త్రార్థం. బ్రహ్మ జ్ఞానానికి పరిపూర్ణ సంకేతం సుబ్రహ్మణ్య స్వామి. స్వామి స్వరూపం ఆధ్యాత్మిక, యోగ, విజ్ఞాన శాస్త్రాల మేలు కలయిక. అహం బ్రహ్మస్మి అని ప్రతి వ్యక్తి జ్ఞానపూర్వక స్థితిని చేరుకోవచ్చనటానికి కార్తికేయుడే విశిష్ట ఉదాహరణ. అలాంటి విశిష్ట విలక్షణ సర్పరూపుడైన స్వామి దర్శనం భవభయహరణం.